ఈ ప్రాంతంలో సహజంగా ఏర్పడినటువంటి మానేరు పరివార ప్రాంతంలో ఉప ఎన్నికల సందర్భంగా ఈ ప్రాంతంలో అప్పటి బీఆర్ఎస్ నాయకులు కనుబడి దాదాపు 40-50 సంవత్సరాల నుంచి కాపాడుకున్నటువంటి ఈ ఇసుక దోపిడీ స్టార్ట్ అయింది. అధికారికంగా అనధికారికంగా టెండర్లు వేసి దాదాపు ఊటూరు నుంచి వావిలాల వరకు, పెద్దపల్లి సుల్తానాబాద్ నుంచి కింది భూపాలపల్లి జిల్లా వరకు టోటల్గా 38 క్వారీలను అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం టెండర్ల ద్వారా బీఆర్ఎస్ నాయకులే బినామీ పేర్లతోటి ఈ 37 కంపెనీల పేర్ల మీద వేసింది. ఈ ప్రాంతంలో ఊటూరు, చల్లూరు, కొండపాక, కోరుకల్, మరి పోదిరెడ్డిపాట, వావిలాల, గుంపుల ఇవన్నీ కార్యక్రమాలు చేసుకుంటూ అనాధికారికంగా టెండర్లో పాల్గొన్నట్టు అవన్నీ ఆంధ్ర కంపెనీలు వాళ్ళ బినామీ పేర్ల మీద జిల్లా నాయకులు కమలాకర్ గారు, గంగుల కమలాకర్ గారు అనుసరులు చల్లూరు క్వారీ పైన పెత్తనం చేసిన మల్లారెడ్డిపల్లి, కొండపాక, మరి కోరికలు క్వారీల మీద వాళ్ళ సొంత రైట్ హ్యాండ్లు రాజేందర్ రావు అనే కౌన్సిలర్లు, కార్పొరేటర్ రక్కంచెల్లి వచ్చి టెండర్లో పార్టిసిపేట్ అయ్యి జగ్గారెడ్డి అని చెప్పి ఇసుక మాఫియా దాదాపు ఈ ప్రాంతంలో ఒక 500 కోట్ల, మన ఓన్లీ కరీంనగర్ 8 క్వారీల మీద 500 కోట్ల రూపాయల దోపిడీ జరిగింది. ఇవన్నిటినీ ఈ ఇసుక రీచ్ల వల్ల చెక్ డ్యామ్ల పేరు మీద దాదాపు పైకెళ్ళి కింది వరకు భూపాలపల్లి జిల్లా వరకు 24 చెక్ డ్యామ్లు కట్టాలని ఒక టెండర్ ప్రక్రియ తీసుకొచ్చి ఒక్కొక్కటి చెక్ డ్యామ్ 10 నుంచి 14 కోట్లు 15 కోట్లకి వెళ్ళి కేటాయించుకొని వాటిని మట్టి తీయాలి, ఇసుక పేరుగా పెంచి చెక్ డ్యామ్లు కట్టాలనే తప్పుడు నివేదికల వల్ల ఈ దోపిడీదారులంతా కాంట్రాక్టర్లు కోట్లాది దాదాపు ఈ 38 క్వారీల మీద దాదాపు 3 జిల్లాల్లో కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లా దాదాపు 1000 కోట్ల ఇసుక దోపిడీ చేసి ఇవన్నిటిని పరివారం దెబ్బతింటుంది చెప్పి ఈ ప్రాంత రైతాంగము ఏదైతే మానేరు ప్రాంతం నుంచి ఊటూరు నుంచి కింది వావిలాల వరకు దాదాపు 5-6 వేల ఎకరాల సాగు భూమికి మోటార్లు వేసుకొని ఉపయోగించే పద్ధతి ఉంటే ఈ ఇసుక క్వారీల వల్ల నీరు ఎండిపోయి ఇసుక అంతా దోపిడీకి గురై ఈ ప్రాంతం నీళ్లు లేక రైతాంగం ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో రైతాంగం తరపున ఈ ప్రాంత రైతుల తరపున మేము కొట్లాడడం జరిగింది. ఇన్ని రోజులు మాకు సహకరించి రైతులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ ఇసుక దోపిడీ వల్ల నీళ్ళు మన పొలాలు పర్యావరణం దెబ్బతినుకుంటూ రోడ్ల ధ్వంసం అవ్వుకుంటూ ఎన్నో యాక్సిడెంట్లు అవ్వుకుంటూ ఈ రోడ్లన్నీ ధ్వంసపోయినాయి. 100 కోట్ల రూపాయల రోడ్లు, పంచాయతీ రోడ్లన్నీ ధ్వంసమైపోయి కంటికి కొనుక్కు లేకుండా మనం బయటికి మన కుటుంబాలతో బయటికి వెళ్ళి ఇంటికి వస్తామని కూడా ధైర్యం లేకుండా పోయింది. ఇన్ని రోజులు 100 లారీలు చూసినాం ఎన్నెళ్ళలేని విధంగా. అవన్నిటి మీద పోరాటం చేస్తున్నాం. ఇరిగేషన్ అధికారులు, టీఎస్ఎండిసి, మరి తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు డిస్ట్రిక్ట్ కలెక్టర్కి ఒక కమిటీ వేసింది, డిస్ట్రిక్ట్ శాండ్ కమిటీ అని. దానికి చైర్మన్ కలెక్టర్ ఉంటారు. తప్పుడు సమాచారం ఇచ్చి ఇసుక దోపిడీకి నాంది పలికినటువంటి ఈ 2 డిపార్ట్మెంట్ మీద నేషనల్ ట్రిబ్యునల్ కోర్టు సౌత్ మద్రాస్లో ఉంటుంది. ఈ దక్షిణ భారతదేశానికి ఈ కోర్టు అక్కడ ఉంటుంది కాబట్టి పర్యావరణాన్ని దెబ్బతినే కార్యక్రమం ఉన్నది కాబట్టి ఆ ప్రాంత కోర్టు మొన్న 3 రోజుల కింద తీర్పు ఇచ్చింది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్కును మరి వీళ్ళ ఐపీ డిపార్ట్మెంట్, ఇరిగేషన్, టీఎస్ఎండిసి వాళ్ళకి 2 డిపార్ట్మెంట్ 25 కోట్ల రూపాయల నోట్ల ఈ తప్పుడు నివేదిక వలన ఈ ప్రాంతంలో ఇసుక దోపిడీ జరిగింది వాస్తవమే. వాళ్ళకు పెనాల్టీ కట్టుకుంటూ 3 నెలలు టైం ఇచ్చింది. కానీ మేమేమంటున్నాం, ఈ అక్రమ కేసులు, ఈ కాంట్రాక్టర్లు, బినామీ కాంట్రాక్టర్లు ఎవరైతే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, కేసీఆర్ కుటుంబం నుంచి కేసీఆర్ మరి ఈయంపుడు కొడుకు సంతోష్రావు గారు కానీ, ఇప్పుడు ఉన్న గంగుల కమలాకర్ కానీ, అప్పుడు ఎమ్మెల్సీ ఈ ప్రాంతంలో ఎమ్మెల్సీ వహిస్తున్న కౌశిరెడ్డి గారి అండదండులతోటి కోట్లాది రూపాయల కుంభకోణం దోపిడీ జరిగింది. అక్రమ రైతాంగం మీద మల్లారెడ్డిపల్లె రైతుల మీద కేసు అయింది, కోరికల రైతుల మీద కేసు అయింది, కింద వావిలాల కేసు అయింది, మరి విలాసాగరం అక్కడైంది, గోపాలపురం వావిలాల అక్కడైంది, చల్లూరులో అయినాయి. కేసులు ఎత్తేయాలి. ఈ దోపిడీ చేసినట్టు కాంట్రాక్టర్లపై రికవరీ యాక్ట్ పెట్టాలి. ఆర్ఆర్ యాక్ట్ ఉపయోగించి
ఈ నష్టపోయిన ఏది అంచనాలకు మించి రాయల్టీకి మించి ప్రభుత్వానికి చూపెట్టిన లెక్కలకు తక్కువ ఒక 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 లారీలో 24 టన్నులు అమ్ముకోవాలని డీడీలు కట్టుకుంటే 34 టన్నుల ఇసుక దోపిడీ. అంటే ఒక లారీకి 10 టన్నుల ఇసుక దోపిడీ చేసింది. అంటే వేలాది కోట్ల రూపాయలు దూసుకుపోయింది అప్పుడు ప్రభుత్వ పెద్దలు అందరితోటి. దీంట్లో ప్రత్యక్షంగా అక్కడ ఎమ్మెల్యే ఇప్పుడున్న కరీంనగర్ టౌన్ ఎమ్మెల్యే అనుచరులు ఉన్నారు. అక్కడ తుపాకులు కూడా బెదిరించే కార్యక్రమం కూడా అక్కడ ఎవరైనా రైతులు కానీ పెట్టి రైతులను కూడా బెదిరించిన కార్యక్రమాలు చేసి మల్లారెడ్డిపల్లెలో కోరకల్లో కానీ అవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారికి మేము వినతి చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారికి చెప్తున్నాం. అతను ప్రత్యక్షంగా ఈ ప్రాంతంలో పర్యటించినప్పుడు తనువుల వారు కానీ వావలాల నుంచి ఇసుక దోపిడీ అంతా కళ్ళారు చూసిన ముఖ్యమంత్రి గారికి ఈ ప్రాంతం మీద అవగాహన ఉంది. ఎన్ని వేల కోట్ల రూపాయలు దోపిడైందో తక్షణమే ముఖ్యమంత్రి గారికి నేషనల్ క్రిమినల్ కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం అప్పుడున్న ఇరిగేషన్ అధికారులు కానీ టీఎస్ఎండిఎస్ అధికారులు కానీ తప్పుదోవ పట్టించినందుకు 25 కోట్లు 50 కోట్ల పెనాల్టీ ఇచ్చినందుకు ఈ అధికారులపై ఆర్ఆర్ యాక్ట్ పెట్టి రికవరీ యాక్ట్ ఉపయోగించి అప్పుడు తప్పుడు నివేదించిన ఇరిగేషన్ అధికారులు టీఎస్ఎండిఎస్ అధికారులు మరి ఇక్కడ ఉన్న జిల్లా అధికారులందరి మీద రికవరీ యాక్ట్ పెట్టి వాళ్ళ దగ్గర పైసలు వసూలు చేయాల్సిందిగా ముఖ్యమంత్రికి సవినయంగా ఈ ప్రాంత రైతాంగం తరఫున డిమాండ్ వినతి చేస్తున్నాం. అదే కేసులు ఎత్తేయాలి. ఎప్పుడైతే ఈ అక్రమ 8 క్వారీల మీద వందలాది ఎకరాల భూమిని తీసుకున్నారు లీజుకు, అక్కడ ఉన్న రైతాంగాన్ని కాసేపెట్టి ఎకరానికి 60,000 ఇస్తాం 80,000 ఇస్తాం అని చెప్పి ఏడాదికి 2 పంటలు పండితే ఏమొస్తాయని చెప్పి రైతులను మభ్య పెట్టించి వాళ్ళందరినీ లీజు తీసుకొని ఇసుక డంపులు పేర్చుకోపోయి ఇప్పుడు ఏ పంటలు పండే పరిస్థితి లేవు. కాబట్టి వాళ్ళకి ఇంకా ఈ 2-3 పంటల పైసలు ఇవ్వలేదు కాంట్రాక్టర్లు. తక్షణమే వాళ్ళ పొలాలు వాళ్ళ జాగాలన్నీ వాళ్ళకి ఇమ్మీడియట్ అప్పచెప్పాలి, వాళ్ళ పైసలు అప్పచెప్పాలి. అక్కడ ఉన్న పంటలు పండాయి, ఇసుక మేరకపోయి ఉన్నది అన్ని ఎకరాల కొద్ది తీసి వాళ్ళు పంటలు పండించే విధంగా నష్టపరిహారం చెల్లించి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.